హలో అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ అన్నం ఆయుర్వేదం. మీరెప్పుడైనా అల్లంతో పులుసనేది ట్రై చేశారా? టేస్ట్ అనేది చాలా బావుంటుందండి. హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువ. మనకి కోల్డ్‌గా ఉన్నప్పుడు ఏం తినాలనిపించదు కదా! సో, అలాంటప్పుడు ఈ కర్రీ అనేది చాలా యూజ్ అవుతుంది. మనకు కోల్డ్ కూడా చాలా త్వరగా తగ్గుతుందండి. సో, రెసిపీ సేవ్ చేసి పెట్టుకోండి. చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాము. చిన్న అల్లం ముక్క, 1 స్పూన్ ధనియా, 1 స్పూన్ జీరా ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ మనకి గ్రేవీ కోసం ఒక ఆనియన్ అండి. చిన్న పీసెస్ కట్ చేసుకొని ఇవన్నీ మిక్సీ పెట్టుకోవాలి. ఒక గుప్పెడంత చింతపండు వాటర్‌లో నానబెట్టి పక్కన పెట్టుకుందాము. మనం ఆనియన్ పీసెస్ అనేవి యాడ్ చేసుకోము కాబట్టి గ్రేవీ అనేది ఇక్కడే వస్తుందండి. సో, ఆనియన్ దీంట్లో యాడ్ చేసి మిక్సీ పెట్టుకుంటే సరిపోతుంది. మెత్తగా పేస్ట్‌లా మిక్స్ చేసుకోవాలండి. కొన్ని వాటర్ వేసుకొని మిక్సీ పెట్టుకోండి. నేను వీడియోలో చూపించే విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మనం మసాలా అనేది మిక్సీ పట్టుకున్నాం కదా! సో, అది ఫ్రై అవ్వడానికి సరిపడగా కొంచెం ఆయిలు, ఒక గుప్పెడు కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మసాలా కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి. మనం ఓన్లీ మిక్సీ పట్టుకున్నాం అంతే. సో, ఇందులో పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇందులో బాగా ఫ్రై అయిన తర్వాత చిటికెడు పసుపు, కొంచెం కారం, కొంచెం సాల్ట్ ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై అవ్వనిద్దాము కలర్ చేంజ్ అయ్యే వరకు. ఆయిల్ పైకొచ్చే వరకు బాగా ఫ్రై అయిన తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండులోంచి గుజ్జనేది తీసుకొని ఇందులో యాడ్ చేసుకోవడమే. సాల్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోండి. మనం ఎప్పుడు కర్రీస్‌లో వాటర్ బాయిల్ అవుతూ ఉంటాయి కదా! కర్రీలో వాటర్ వేసిన తర్వాత సో, అప్పుడు బాయిల్ అయ్యే టైంలోనే సాల్ట్ అనేది చూసి అడ్జస్ట్ చేసుకోవాలండి. మనం ముందుగా అడ్జస్ట్ చేసుకున్నా మనకి క్లారిటీగా తెలీదు. సో, ఇలా బాయిలింగ్ ప్రాసెస్ వచ్చినప్పుడు సాల్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోవాలి. సో, కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. అల్లం పులుసు. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. వేడి వేడి రైస్‌లోకి మనం కోల్డ్‌గా ఉన్నప్పుడు, హెల్త్ బాలేనప్పుడు తింటే చాలా వర్క్ అవుతుంది. సో, తెలియని వాళ్ళు ట్రై చేసి రివ్యూ అనేది కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.